శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ కానున్నాయి ఎమ్మెల్సీ స్థానాలు. ప్రధానంగా వచ్చే నెలలో 2 స్థానాలు ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గవర్నర్ కోటా కింద జాకియా ఖానం, పండు రవీంద్రబాబు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. మొత్తం 2 స్థానాలు కూడా కూటమికి దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా రేసులో వంగవీటి రాధాకృష్ణ, అదేవిధంగా పిఠాపురానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత వర్మతో పాటుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నల పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన నుంచి భారీ స్థాయిలో ఆశావాహులు కనబడుతున్నారు. పిఠాపురం వర్మతో పాటుగా వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం కూడా సాగుతున్నాయి. అయితే ఈసారి కూటమికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల భర్తీ కూడా ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా కనబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బీజేపీతో పాటుగా జనసేన పార్టీ 2 మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ ఈ 2 స్థానాలు మాత్రం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా అవసరమైనటువంటి స్థానాలుగా అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా పిఠాపురం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసినటువంటి వర్మకు ఈసారి ఎమ్మెల్సీ ఖాయమని గత కొంతకాలంగా ఆయన పేరు ప్రముఖంగా ప్రచారంలో వినబడిన తాజాగా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనేది మాత్రం క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. రీసెంట్ గా ముఖ్యమంత్రితో వరుసగా భేటీ అవుతున్నటువంటి వంగవీటి రాధాకృష్ణకు పొలిటికల్ గా ఎలాంటి అవకాశాన్ని కల్పించబోతున్నారు? ఒకవైపు ఆయన రాజ్యసభకు పంపించేటువంటి అవకాశం కనబడుతున్నట్టు గతంలో ప్రచారం సాగినటువంటి వైనం, తాజాగా ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశాన్ని కల్పించబోతున్నారు అంటూ కూడా పదే సాగినటువంటి వైనం. అయితే రీసెంట్ గా ఇప్పుడు ఖాళీ అవ్వబోతున్నటువంటి 2 స్థానాలను వర్మతో పాటుగా రాధాకృష్ణకు అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ ఆల్మోస్ట్ ఖాయం అనేది మాత్రం పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా కనబడుతున్నటువంటి నేమ్. చూడాలి మొత్తం మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో. అయితే ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, గవర్నర్ కోటాలో ఖాళీ కాబోతున్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలను ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం పెనుతుమారం రేపుతున్నటువంటి అంశం. అయితే 2 స్థానాల్లో బీజేపీ, జనసేన మిత్రపక్షాలకు ఎంతవరకు అవకాశం కల్పించబోతున్నారు? వంగవీటితో పాటుగా వర్మకు ఎంతవరకు ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైందని చెప్పొచ్చు. వచ్చే నెల జూలైలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. 2 వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పందుల రవీంద్రబాబు, మరొక ఎమ్మెల్సీ జకియా ఖానం, వీరిద్దరి పదవీ కాలం జూలై నెలాఖరుతో ముగినది. అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే రోజుల్లో కూటమి నుంచి కాకుండా నేరుగా టీడీపీ నుంచే 2 ఎమ్మెల్సీల ఎంపిక జరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలు ఉంటే రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఏవైతే తన మిత్రపక్షమైన బీజేపీకి సీటు ఇవ్వలేమంటూ సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. అయితే రాబోయే 2 ఎమ్మెల్సీల్లో కూడా అటు జనసేనకు కానీ ఇటు బీజేపీకి కానీ ఎలాంటి అవకాశాలు ఇచ్చే పరిస్థితులు లేవంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కరాఖండిగా చెప్పినట్టు కూడా సమాచారం అనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీలో చాలా మందికి ఆ ఎమ్మెల్సీలుగా గాను, తర్వాత రాజ్యసభ సభ్యులు గాను నామినేటెడ్ పదవులపై ఎక్కువ మందికి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో దాదాపు 30 స్థానాల్లో టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వారు కూడా స్థానచలనం కలిగింది. వారికి అవకాశం రాలేదు. కూటమితో నేరుగా జనసేనకు సంబంధించి 21 స్థానాల్లో, అటు బీజేపీకి 10 స్థానాలు ఇవ్వడంతో అక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలకు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి కూడా అవకాశం దక్కలేదు. ఆ నేపథ్యంలో భాగంగా అటు మైలవరం నియోజకవర్గం నుంచి గతంలో ఏవైతే 2014లో గెలిచి మంత్రి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది. అయితే అక్కడ స్థానచలనం కలిగిన తర్వాత అక్కడ నుంచి నేరుగా వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఇద్దరి మధ్య సఖ్యత కుదరక రోజు రోజుకు ఆధిపత్య పోరాటం. ఇటు వంగవీటి రాధాకృష్ణ 2019 ఎన్నికలకు ముందు ఆయనకు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడం, రాధాకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోవడం కూడా మనకు తెలిసింది. అయితే 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని గతంలో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రస్తుతం ఏవైతే అటు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, ఇటు కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటే ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం. మరోపక్క అటు పిఠాపురం వ్యవహారం రోజు రోజుకి చిలికి గాలికి వానైన నేపథ్యం చూసాం. ఏకంగా ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా పిఠాపురం ఎంవీఎస్ వర్మను తప్పించిన నేపథ్యం చూసాం. పవన్ కళ్యాణ్ నేరుగా ఫిర్యాదు చేయడం, నియోజకవర్గంలో 2 వర్గాలు, 2 కూటముల మధ్య, ఇద్దరి నాయకుల మధ్య విభేదాలు రావడం, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గతంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన పెండెం దొరబాబు వర్సెస్
వర్సెస్ ఇటు వర్మ మధ్య విభేదం రావడంతో నేరుగా వర్మని ఇన్ఛార్జ్ గా తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏవైతే కూటమిలో ఉన్న లుకలుకలు మరోపక్క అధిష్టానం సమన్వయం చేయడం, వీటన్నిటికీ నేరుగా ఇటు రాధాకు అటు పిఠాపురం వర్మకు వీరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తే అంటే పిఠాపురంలో వర్మ అసంతృప్తిగా ఉన్నారు. పలు సందర్భాల్లో పలు వేదికలపైన ఆయన అసంతృప్తిని కూడా బహిరంగంగా వెల్లడించారు. తాజాగా ఎమ్మెల్సీ కోటాలో అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తే ఈ మొత్తం వివాదాలకు చెక్ పెట్టేటువంటి ఆలోచన ఉండొచ్చా, లేదా అనూహ్యంగా ఎవరైనా పేర్లు తెర మీదకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందంటారు? ఇక్కడ ప్రధానంగా దేవినేని ఉమాతో పాటు పిఠాపురం వర్మ, ఇటు రాధాకృష్ణతో పాటు చాలా మంది నేతలు రేట్లో ఉన్నారు. టీడీపీలోనే 2 ఎమ్మెల్సీలకు డజన్ నుంచి దాదాపు 40 మంది వరకు కూడా రేట్లో ఉన్నారు. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ఎన్నికల్లో దాదాపు 31 చోట్ల కూటమికి సంబంధించి అటు జనసేన బీజేపీ అభ్యర్థులు పోటీ చేయడంతో చాలా మందికి అవకాశం దక్కలేదు. అవకాశం దక్కని నేతలకు ఇటు ఎమ్మెల్సీలో అటు రాజ్యసభ నామినేటెడ్ పదవి ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భాగంగా ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవహారం నలుగుతున్నా, మరోపక్క సాయి కృష్ణ కస్టోడియల్ హత్య తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారనే విమర్శలు, మరోపక్క ఇద్దరు అటు సాయి కృష్ణ ఇటు సిఐ నాగరాజు ఇద్దరు ఒకే సామాజిక వర్గం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు పలకడంతో ఈ వ్యవహారం చిలికి మరొక మరోపక్క వైసీపీ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు భారీ స్థాయిలో మీటింగ్ నిర్వహించారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో కూడా బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కాపుల మీటింగ్ జరగబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏవైతే గతంలో హామీ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ అటు కొడాలి నానికి ఇటు పేర్ని నాని వల్లభనేని వంశీ ఈ ముగ్గురు నేతలకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలో భాగంగా అటు రాధాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో రాధా తమ్ముడు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు దేవినేని ఉమా వ్యవహారం చేస్తే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన దేవినేని ఉమా గత ఎన్నికల్లో సీటు లభించలేదు. 2024 ఎన్నికల్లో అటు వసంత కృష్ణ గెలుపుకు కృషి చేసినప్పటికీ ఆయన నియోజకవర్గంలో నువ్వంటేనా అనే రీతిలో రోజు రోజుకు వివాదాలు పెరిగి పెద్దదవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం దేవినేని ఉమామహేశ్వరరావుకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా అనేది జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురం వ్యవహారం చేసినప్పుడు నిత్యం పిఠాపురంలో చిలికి గాలికి వారైంది. పిఠాపురం బయట నుంచి ఎవరో పిఠాపురానికి దత్తతకు వచ్చారంటే పవన్ పైన చేసిన వ్యాఖ్యలు కూడా అటు టీడీపీ అధిష్టానం జనసేన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం. వీటిని అన్నిటికీ చెక్ పెట్టాలంటే నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరిని గవర్నర్ కోటాలో ఖాళీ ఎమ్మెల్సీల వ్యవహారం ఎమ్మెల్సీ కోటాలో ఇటు రాధాకు అటు పిఠాపురం వర్మకు అవకాశం కల్పిస్తానంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ చివరి వరకు వీరిద్దరి పేర్ల ప్రచారం జరుగుతాయా, లేక తెరపైకి దేవినేని ఉమామహేశ్వరరావు వస్తారా, లేక మరో కొత్త నేతలు వస్తారా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే టీడీపీ కూటమిలో ఈ 2 ఎమ్మెల్సీల పదవులపై జోరుగా చర్చ జరుగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ కాబోతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వచ్చే నెలలో మొత్తం 2 స్థానాలు ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గవర్నర్ కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జాకియా ఖానంతో పాటుగా పండు రవీంద్రబాబు వీరిద్దరి యొక్క ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగియనుంది. మొత్తం 2 స్థానాలు కూడా కూటమికి దక్కేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా రేసులో అనేక ప్రముఖమైనటువంటి పేర్లు కూడా వినబడుతున్నాయి. ఆశావాహుల సంఖ్య అయితే భారీగా కనబడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పలు సందర్భాలలో భేటీ అయినటువంటి వంగవీటి రాధాకృష్ణకు ఈసారి ఎమ్మెల్సీ ఖాయం అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు పిఠాపురంలో తనకున్నటువంటి స్థానాన్ని త్యాగం చేసినటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా రీసెంట్ గా అసంతృప్తితో ఉన్నటువంటి వర్మకు ఈసారైనా ఎమ్మెల్సీ ఖాయం అనేటువంటి ప్రచారం ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అదేవిధంగా బుద్ధా వెంకన్న వీరిద్దరికి కూడా ఆల్మోస్ట్ ఎమ్మెల్సీగా ఇస్తారు, ఈ రేసులో ఉన్నారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మొత్తం మీద ఈసారి మాత్రం బీజేపీ జనసేన నుంచి భారీ స్థాయిలో ఆశావాహులున్న తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు కూడా భర్తీ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. పిఠాపురం వర్మతో పాటుగా వంగవీటి రాధాకృష్ణ వీరిద్దరికి ఛాన్స్ ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో అయితే జోరుగా ప్రచారం సాగుతుంది. ఈసారి వర్మతో పాటుగా వంగవీటికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వబోతున్నారా, లేదా అనూహ్యంగా ఏదైనా తెర మీదకి కొత్త పేర్లు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? 2 స్థానాలకి సంబంధించి సామాజిక సమీకరణాలను ఎంతవరకు బేరీజ్ వేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈసారి పెద్దల సభలో ఉండేటువంటి 2 స్థానాలకు వెళ్లబోతున్నటువంటి వారెవరు? ఇదే చర్చ ఇప్పుడు శాసన మండలి వర్గాల్లో మాత్రమే కాదు ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మొదలైంది.